అఫ్జల్ ఖాన్ లైబ్రరీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1.5 year అయిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు వరకు క్యాలెండర్ లేదు, ఏం లేదు. పాత నోటిఫికేషనే ఫిల్ చేసింది, కొత్త నోటిఫికేషన్ ఏం రాలేదు. డిఎస్సీలో 5,000 ఇచ్చిండు, ఇంకా కొత్తది ఏం లేదు. పోలీస్ ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వాలి. జీపీ కూడా ఏమి ఇవ్వాలి. ఏమంటే ఏమంటలేడు, సైలెంట్గా ఉన్నాడు. మా డిమాండ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేయాలి. నేను ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. అదే నువ్వు ఇస్తే మేము ఒక 1.5 year నుంచి ప్రిపేర్ అవుతున్నాం, వెయిటింగ్లో ఉన్నాం. నువ్వు సీఎం కాగానే క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నావు. 2 times అయిపోయింది, క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయలే గవర్నమెంట్. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఎట్లా అని చెప్పమని చెప్తాం గవర్నమెంట్కి. అది ఉద్యోగాలు పాత, అది కేసీఆర్ గవర్నమెంటే ఇచ్చిన ఉద్యోగాలు. వీళ్ళు జస్ట్ ఫిల్ చేసిరు అంతే, ఇంకా ఏం చేయలేదు. పాత ఉద్యోగాలకి ఫిల్ చేసిరు, కొత్తది ఏమి ఇవ్వాలి. ఒక డిఎస్సీలో 5,000 చిల్లర ఏమి ఇచ్చిండు అంతే, కొత్తది ఏమి ఇవ్వాలి. ఆయన కొత్తది ఇస్తా అంటున్నాడు, ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అంతే. మా డిమాండ్ ఏంటంటే క్యాలెండర్ విడుదల చేయాలా. అది ఎందుకంటే మా వయసులో అయిపోతున్నాయి, ఎప్పటివరకు ఇట్లనే చూడాలా. నాది వయసు 28 అయింది. ఇస్తే మేము కొట్టుకొని వెళ్ళిపోతాం జాబ్ అట్లా చూస్తున్నాం అంతే, వేరేదేం లేదు. డిమాండ్స్ ఏం లేవండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చినప్పుడు చెప్పిన వాగ్దానాలు, ఇప్పుడు అమలు చేస్తున్న వాగ్దానాల గురించి ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మేము చెప్పే డిమాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో అవి చూపెట్టాలి. దాంతోపాటు కంపల్సరీ క్యాలెండర్ ఇస్తామన్నారండి, ఇప్పటి వరకు క్యాలెండర్ ధ్యాసనే లేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారం కోసం తెలుసా క్యాలెండర్ ప్రకటించుకొని వాళ్ళ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మాకు తెలుసా నోటిఫికేషన్ ధ్యాసనే లేదు. ఇంతకుముందు 2-3 సార్లు తెలుసా జీపీఓ గురించి మాట్లాడినరు. జీపీఓ గురించి ఇప్పటి వరకు జీపీఓ గురించి మళ్ళీ తెలుసా అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందా ఏం లేదా అని దాని గురించి చెప్పలేరు. దయచేసి మేము విద్యార్థులు ఇంతే కాదు, ఇంకా చాలా మంది వస్తారు ఫర్దర్గా. కలిసికట్టుగా తెలుసా జిల్లాల గురించి తెలుసా, సమితులు, విద్యార్థుల సంఘాలు ఆలోచిస్తున్నది ఒకటే, వాళ్ళు ఇచ్చిన హామీలను తెలుసా నెరవేర్చాలి. దయచేసి చెప్తున్న అధికారంలో ఉన్న ఎవరైనా, మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ సార్ అయినా సరే, వాళ్ళకి ఇంతకుముందు నోటీసులు కూడా ఇచ్చి వచ్చినాం. దాని గురించి ఫర్దర్గా హయ్యర్ అథారిటీ తెలియజేసి, ఇప్పటి వరకు అయితే అప్డేట్ ఇవ్వలేరండి. ఎవరు తెలుసు రారు. ఓన్లీ ఉద్యోగ సంఘాలు, మా ఉద్యోగ మిత్రులు, మేము మాత్రమే కలిసి కట్టుకో చేస్తున్నాం. అది నిర్మల్ డిస్ట్రిక్ట్ అన్న, ఇక్కడే ఉంటాను నేను, హైదరాబాద్లో ఉంటాను. సో నేను పవర్ సెక్టర్ జాబ్స్ అండ్ Group 2కి ప్రిపేర్ అవుతున్నాను. సో తెలంగాణ ప్రభుత్వము మనకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా, ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు అండ్ జాబ్ క్యాలెండర్ అనేది మనకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మనకి ఇచ్చిన నోటిఫికేషన్ అన్నింటిలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగినాయి, లీకేజ్ జరిగినాయని చెప్పేసి డేట్స్ కూడా సరిగా మెన్షన్ చేయకుండా ఒక ఎగ్జామ్ అయినాక తెల్లారి ఇంకో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఇలాంటి చాలా అవకతవకలు జరగడం వల్ల అప్పుడు నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. సో అదే సమయంలో ఎలక్షన్ సమయంలో మనకు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి మా మధ్యాహ్నం కూర్చొని ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు అండ్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని మెన్షన్ కూడా చేశారు. మరి దాన్ని జాబ్ క్యాలెండర్ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. గత సంవత్సరము మనకు జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చి దానిలో మనకు Group 1, 2, 3కి సంబంధించినవి మరియు పవర్ సెక్టర్కి సంబంధించినవి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో AEEకి సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి దాన్ని మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది వచ్చింది. ఎస్సీ వర్గీకరణ మూలంగా దాన్ని పక్కన పెట్టారు. మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయి ఈరోజు 4-5 నెలలు అవ్వాల్సి వస్తుంది, అయిపోయింది. మరి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు? జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక సంవత్సరంలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాన్ని బట్టి ఎప్పుడు చదువుకోవాలి అనే ప్రణాళికను బట్టి చదువుకుంటారు. ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. అసలు ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ ఎగ్జామ్ వస్తుంది, అసలు జాబ్ వస్తుందా రాదా? మరి చాలామంది ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన విద్యార్థులు మన క్యాంపస్ ప్లేస్మెంట్లో లక్షల జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా వదిలేసుకొని ఈరోజు గవర్నమెంట్ జాబే చేయాలని చెప్పేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈరోజు గవర్నమెంట్ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకొని ఈరోజు ఊర్లలోకి వెళ్ళలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఈ రకంగా ప్రభుత్వము నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉంది? అవును సార్, ఇప్పుడు మనకు జాబ్ క్యాలెండరు 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చారు కాబట్టి ఆ రోజు మనము దానికి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాము, గెలిపించుకున్నాము. మరి ఇట్లా చేస్తారని తెలియదు కదా. మరి ఇది దీనికి సంబంధించింది. అది నారాయణపేట డిస్టిక్ అన్న, కోడంగల్ పక్కన నారాయణపేట డిస్టిక్ వస్తుంది. కోడంగల్ పక్కన నారాయణపేట డిస్టిక్ వస్తుంది అన్నట్టు. అయితే నా పేరు K. నవీన్ గౌడ్ అన్న. నేను జియో నెంబర్ Part 6 మీకు ఐడియా ఉంటుంది. జియో నెంబర్ Part 6
అదే జీవో నెంబర్ పార్ట్ 6లో కొట్లాడిన వాడిలో నేను కూడా ఒకనే అనమాట. జీవో నెంబర్ పార్ట్ 6 తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వము. వీళ్ళు మేము అధికారంలోకి వచ్చిన వెంబడి జీవో నెంబర్ పార్ట్ 6 రద్దు చేస్తామని చెప్పారు. చెప్పినందుకే మాకు జాబులు ఇస్తారనే నమ్మకంతోనే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాత్రి పగలు కష్టపడి కోడంగల్లో ప్రచారం చేయడం కానీ వివిధ డిస్టిక్లను ప్రచారం చేసి ఎంతో కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మామూలు అధికారంలోకి వచ్చిన వెంబడి ఇప్పుడు ఏం చేయనీకి రాదని చేతులు దుడుపుకున్నారన్న. ఇది చాలా తప్పు పని చేసిరు మీరు. ముఖ్యంగా సీఎం రేవంత్ అన్నకు డిమాండ్ ఏం చేస్తున్నాం మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళము. ఇప్పుడు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఎస్ఐపిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ మొత్తం 20,000 నుండి 25,000 పోస్టులు ఇవ్వాలి. రెండోటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏమి ఇవ్వట్లేదన్న. గత 10 years నుండి తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్లో తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ రావాలి అనేది. అయితే ఎందుకు ఇవ్వట్లేదంటే బోర్డు చైర్మన్ ఎవరంటే ఏపీ వ్యక్తి వివి శ్రీనివాసరావు. ఆయన వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయన వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎందుకంటే జియో తెచ్చింది వాళ్ళైనా కానీ ఆయన ఏమంటే ఇంప్లిమెంట్ చేసేది ఆయన వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఆయన జియో నెంబర్ పార్ట్స్కి ఏమంటే ఇంప్లిమెంట్ చేసి ఈరోజు గ్రామీణ అభ్యర్థులు చనిపోవడానికి మూల కారణకంగా వివి శ్రీనివాసరావు గారు నిలవడం జరిగింది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ ఏందన్నా అంటే మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేసిరు, రిజల్ట్ ఇచ్చిండ్రు, అయింది ఏదో అయిపోయింది. ప్రధానంగా మా డిమాండ్ ఏందని అంటే ఇప్పుడు వచ్చే కానిస్టేబుల్ పోస్టులు మొత్తం 20,000 పోస్టులు ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మొత్తం 20,000 పోస్టులు ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించిన అంశాలు సబ్జెక్టులో రిలీజ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? గతంలో నిరుద్యోగులు అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇలా తెలంగాణ వచ్చిందంటే ఈ విద్యార్థులే సిగ్గుందా రేవంత్ రెడ్డికి అడుగుతున్నాం మేము. సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? ఇలా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు. నీకు విద్యాశాఖ దిక్కులేదు, విద్యాశాఖ పెట్టుకునేంత సోయి లేదు ఆ ప్రభుత్వానికి. ఎవడయా వాడు ఫిలిం అవార్డు ఇస్తున్నాడు ఆంధ్రోడు ఎవడాడు పీకడానికి అక్కడికి అవార్డులు ఇచ్చేటని. ఇవాళ తెలంగాణలో వదిలిపెట్టి వాడికి ఒక్కొక్కరికి 5 లక్షలు బహుమతి కేటాయించుకుంటూ పోతున్నా. ఇలా రాష్ట్ర సొమ్ము అంతా తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రకి పబ్బం కడుతున్నావు. ఇలా విద్యార్థులు అడిగిపోవాలి. విద్యార్థులు అంటే లెక్కలేదా? మంచి మర్యాద చెప్తున్నాం మేము తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. మా విద్యార్థికి జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు. దాని లెక్క ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము చెప్పినాం. అలా వచ్చి మాయమాటలు చెప్పి ఇలా మేము ఎటు చేసి విద్యార్థులకు అండా ఉంటా అంటున్నాను. దీన్ని అమ్మట్లో మీరు సోయి తెచ్చుకొని మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించుకొని మళ్ళీ నోటిఫికేషన్ గురించి మమ్మల్ని పిలిచి చర్చించండి. మీకు సోయి లేకపోతే విద్యార్థులను పిలువంచి. కొన్ని 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఏడాడ ఖాళీ ఉన్నాయి లిస్టు చెప్పమంటే మేము చెప్తాం. గురుకులాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి, సివిల్ సప్లైలు ఖాళీ ఉన్నాయి, నీకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ ఉన్నా మేము లెక్కలని తెలుస్తాం. అది దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కావాలని చేస్తున్నాము. వద్దని చేయడానికి ఏ నోటిఫికేషన్ ఇచ్చిరని వద్దని చేస్తాం చెప్పండి. ముఖ్యమంత్రి చెప్తుండే కదా నోటిఫికేషన్ గ్యాప్ ఇవ్వాలి. అశోక్ నగర్లో ధర్నాలు చేస్తారు నిరుద్యోగులు, నోటిఫికేషన్లు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. విన్నారా? అది ఆయననే అడుగుతున్నాము. మీరు ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు? మేము ఏ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసినాము. అప్పుడు పాత నోటిఫికేషన్స్ కాబట్టి అవన్నీ క్లమ్జీ అవుతున్నాయి. ఇప్పుడు మేము గ్రూప్స్ రాసుకోవాలి, డిఎస్సి రాసుకోవాలి కాబట్టి 2 క్లమ్జీ అయినాయి, క్లాక్ అయినాయి కాబట్టి డేట్స్. అప్పుడు కొంచెము డేట్స్ వేరే పెట్టండి, కొంచెం పోస్ట్పోన్ చేయండి అడగడం వాస్తవమే. దానికి మేము ఆపండి అని ధర్నాలు అయితే చేయలేము. ఉద్యోగాలు బోర్న మా మీద పడిపోతున్నాయి, ఆపండి అని చెప్పేసి అయితే మేము చేయలేదు కదా. ఎప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడు అదే పాట పాడతారేంది మీరు? అట్లంటే మీరు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా మీ మొహాలకి? లేకపోతే ఇంతమంది వచ్చారు వేరే జిల్లాల నుంచి, ఎందుకు వస్తారు? చెప్తుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు. వచ్చిన సంవత్సరంలోనే 60 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఉన్నది అంటే ముఖ్యమంత్రి ఉన్నట్టు నేనేం చెప్తుండు. మీ రికార్డు తీసుకొని మీ జేబులలో పెట్టుకోండి. మేం చెప్పాలి ఆ మాట, మేం చెప్పాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎంత వాస్తవం అవాస్తవం అనేది మేం చెప్పాలి. మీరు ఇచ్చిన 12,000 పోస్టులకి 12,000 నోటిఫికేషన్కి మీరు ఎట్లా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు? సరే ఇచ్చినా మీరు పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిర్రు, సంతోషం. మరి మీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము పడ్డ కష్టానికి, నిరుద్యోగులం పడ్డ కష్టానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. వచ్చి 18 నెలల కాలం అవుతుంది. ఎక్కడ ఇచ్చిర్రు? మరి ఇచ్చిర్రా? 18 నెలల కాలం అవుతుంది. ఒక నోటిఫికేషన్ అన్న రిలీజ్ చేసిరా? మీరు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాం. మీరు ఉద్యోగాల కల్పనలో మీరు మంచి మేధావులు అని చెప్పేసి అప్పుడు ఒప్పుకుంటాం. మీ ఇష్యూ సాల్వ్ అయిందా? గురుకులాల గురించి చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నారు. ఒక 5-6 నెలలు అయితే నేనే చాలాసార్లు మీ ఈవెంట్స్ కవర్ చేసిన.
అవ్వలేదు, కోర్టులోనే ఉంది. అదే కదా, అదే పెద్ద బాధ. బ్యాక్లాగ్స్ 3000 అవుతున్నాయి అన్న విషయం మీకు కూడా తెలుసు కదా. 3000 బ్యాక్లాగ్ అవుతున్నాయంటే అటు కోర్టులో కేసు కొట్టేయట్లేదు, ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ డౌన్ మెరిట్ లిస్ట్ తీసి కొత్త వాళ్ళకి పోస్టులు ఇవ్వట్లేదు. మళ్ళీ పైనుంచి అది సరే ఇక అది అంతటితో అయిపోయింది, కొత్త నోటిఫికేషన్ ఇస్తాము చదువుకోండి అని చెప్పేసి అట్లా కూడా మాట ఇవ్వట్లేదు. అటు చెప్పక ఇటు చెప్పక గురుకుల అభ్యర్థులను మాత్రం గోస పెడుతున్నారు వీళ్ళు. ఎంత 2 సంవత్సరాల కాలం అవుతుంది, కోట్ల చుట్టే తిరుగుతున్నాం. ఇంకా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి చెప్పే మాట ఏంటంటే, మీరు ఉద్యోగాల కల్పన చేయలేదు, అందులో మీరు ఫెయిల్. 2 సంవత్సరాలు కావస్తుంది, మీరు ఫెయిల్. ఇంకో 2 సంవత్సరాల్లో ఎట్లాగో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు పెట్టుకునే ముందు ఒకసారి సోయి పెట్టుకొని ఆలోచించండి. మీరు నిరుద్యోగుల వల్లనే గెలిచినామని చెప్పుకుంటున్నారు కదా, మొన్న రైతు భరోసా వేసినంత టక్కుమని ఒక నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? జీప్ ఇస్తామన్నారు, పోనీ అదన్ని ఇచ్చిరా? జూన్ 2కి 1000 కళ్ళతో ఎదురు చూసినాము, అట్లా కూడా ఇవ్వలేదు. మీరు మర్చిపోతున్నారేమో, ఒక నిరుద్యోగి ఒక రైతు కుటుంబంలో ఆయనకి 2 పిల్లలు ఉంటారు కదా కనీసం, ఆ పిల్లలు ఎవరు? నిరుద్యోగులు. ఒక్క రైతుకి మీరు డబ్బులు వేస్తే మిగతా ఆ ఇంట్లో 2 నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఆ రైతుకి మీరు సమాధానం చెప్తుండొచ్చు, 4000 వేసి మీరు చెప్తుండొచ్చు, నిరుద్యోగికి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? కనీసం రైతు అది నిరుద్యోగ భృతన్న ఇస్తున్నారా? కొన్ని నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు అప్పటికన్నా మనము చదువుకుంటాము, కంటిన్యూ చేద్దాము. సరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా వస్తాయని నమ్మకంతో చదువుకోవడానికైనా కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇస్తలేరు. మీరు మేనిఫెస్టోలో ఎందుకు ప్రకటించారు నిరుద్యోగ భృతి ఇస్తామని? అదొక్కటి మాకు సమాధానం కావాలి. మరి రాహుల్ గాంధీ ఆ రోజు అశోక్ నగర్కి వచ్చిర్రు, పిలవకపోయినా వచ్చిర్రు ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు కూడా లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు కూడా వస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాడేమో అని చూస్తున్నాం. ఇప్పుడు కూడా పోటీ చేస్తారేమన్నా స్థానిక సంస్థలు? ఇప్పటికే మీ నిరుద్యోగులు చాలా మంది చెప్తారు అవసరమైతే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తామని, మీరు కూడా అటువంటి ఆలోచనలు ఉన్నారా? ఖచ్చితంగా చేస్తాం. అప్పటి వరకు మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలా? అది మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మేము ఖచ్చితంగా వార్నింగే ఇస్తున్నాం. ఇది మీరు నోటిఫికేషన్స్ ఇస్తే బుద్ధిగా చదువుకుంటాం, మీకు ఎలాంటి వ్యతిరేకత తీసుకురాం. లేని పక్షంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మన ఊర్లో, మన పల్లెటూరులో, మనం పుట్టి పెరిగిన ఊర్లో ఆ మాత్రం అవగాహన తెప్పించలేమో వాళ్ళకి. మేము ఇట్లే ఉన్నాం, మీరు ఇంకా ఈ రైతు భరోసాలకి ఫ్రీ బస్సులకు లొంగితే మాకు ఉద్యోగాలు ఎప్పటికీ రావని చెప్పేసి మా తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. మేము కాంగ్రెస్ లీడర్స్ అంటారు కొందరు పెయిడ్ ఆర్టిస్టులు చేస్తారు, కొందరు రెచ్చగొడుతారు అని. మీరు ఇప్పుడు దీంట్లో మీరు ఏమన్నా పెయిడ్ ఆర్టిస్ట్లా? ఎంత డబ్బులు ఇస్తే వీళ్ళంతా వచ్చారు? ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నోళ్ళు? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళకి పదవులు రాక అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ జంపు చేసేటోళ్ళు. మాకు నీతులు చెప్పొద్దు. మేము నిరుద్యోగులము, మాకు ఏ పార్టీ జెండా లేదు, మేము నిరుద్యోగులుగానే వచ్చినాము. మేము ఒకవేళ రేపు పోటీ చేసినా ఇండిపెండెంట్గానే చేస్తాం, ఏ పార్టీ తరపు నుంచి చేయం మేము.